ప్రైజ్ ది లార్డ్. జూలై 29వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 12వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని క్షమాపణ స్వభావం గురించి ఒక శక్తివంతమైన సందేశం ఉంది. ఇది మన పాపాలను, దేవుని యొక్క తొలగింపు యొక్క పరిధిని వివరించడానికి తూర్పు మరియు పడమరల మధ్య దూరం యొక్క స్పష్టతను వివరిస్తుంది. ఈ వచనం దేవుని యొక్క క్షమాపణ మరియు మన పాపాల తొలగింపు యొక్క అనంత స్వభావం, దేవుని కనికరం, మానవులందరూ దేవుని అర్థం చేసుకోవడానికి ఆయన క్షమాపణకు పరిమితులు లేవని సూచిస్తుంది. ఈ వచనం ద్వారా విశ్వాసులకు ఇలా హామీ ఇస్తుంది: ఓసారి వారు పశ్చాత్తాపడి దేవుని క్షమాపణను వెదికితే వారి పాపాలు పూర్తిగా తొలగిపోతాయి, ఇక ఎప్పటికీ తిరిగి లేపబడవు. ఈ సందేశం గొప్ప ఆదరణను, సమాధానమును, అపరాధముల చేత పీడింపబడిన వారికి ఎంతో నెమ్మదిని ఇచ్చును. దేవుని యొక్క ఎడతెగని ప్రేమ మరియు దయను వారికి గుర్తు చేస్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.